సత్యం మనలను స్వతంత్రులుగా చేయను. అంటే సత్యం తెలియకపోతే సాతాను ఏలుబడి చేస్తాడు. మరలా చెప్తున్నాను, సత్యము తెలియకపోవటం కూడా, నిజమైనది మనకు తెలియకపోవటం కూడా సాతాను ఏలుబడే. మనలో సాతాను ఉన్నట్టే. మనం పాపమే చేయక్కర్లొద్దు, అపరాధమే చేయక్కర్లొద్దు. సత్యము తెలియకపోవటం కూడా పాపమే. మరలా చెబుతున్నాను, సత్యము ఎరుగకపోవటం కూడా పాపమే, సాతాను ఏలుబడే. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, వాక్యంలోని యేసు అంటారు, నేను మరణిస్తాను, నన్ను పట్టుకుని చంపేస్తారు సైనికులు అని చెప్పినప్పుడు వెంటనే పేతురు అంటాడు, అది నీకు జరగకుండునుగాక అని పేతురు అంటాడు. అప్పుడు వెంటనే పేతురుని వేసేయమంటారు, సాతానా పో పక్కకి అంటారు. పేతురుని సాతానా అంటారు. ఎందుకు దేవుడు అంత ఓటు రిలీజ్ చేశారు? పేతురుని సాతానా అనేంతగా ఎందుకు ఆయన ఓటు రిలీజ్ చేశారు? ఎందుకంటే ఈయన చనిపోవడానికే వచ్చారు, మరణించడానికే వచ్చారు యేసయ్య. కానీ ఆ సత్యము పేతురికి తెలుసా? పేతురికి తెలియదు, గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే పేతురు గ్రహించలేకపోయాడో దీన్ని వేరే విధంగా డైవర్ట్ చేస్తున్నాడు. నీకు అలా జరగకుండాను కాక, నేను ఎవరో చంపరు, నీ మీద ఎవరు చేస్తారు అన్నట్టుగా తన ప్రేమ చూపిస్తున్నాడు. పేతురు ఎందుకు అడ్డుకుంటున్నాడు? తనకి సత్యం తెలియక. సత్యం ఏంటి? యేసయ్య మరణించడానికే వచ్చారు, ఆయన భరించడానికే వచ్చాడు. ఆ విషయం పేతురు తెలియక అలా జరగకుండాగా అన్నాడు. యేసయ్య ఏమన్నారు? అంటే నువ్వు సాతాను అన్నారు. అంటే సత్యమైనది ఏదైతే ఉన్నదో అది తెలియకపోవటం కూడా సాతాను ఏలుబడే. ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఒక దైవజనులు చెప్పారు. ఆయన చెప్పింది మరలా నేను మీకు చెప్తున్నాను. ఒక ఆయన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన టికెట్ పైజోబులో పెట్టుకున్నాడు. ఈలోగా టీసీ వస్తున్నాడు, ఆయనకు చూపించాలి. ఈయన టికెట్ పైజోబులోనే పెట్టుకున్నాను అని మర్చిపోయి కింద పాకెట్లోని, బ్యాగ్లోని, సమస్తం సీటు దగ్గర అన్నీ కూడా వెతుకుతున్నాడు. చాలా కంగారు పడుతున్నాడు. అమ్మో టికెట్ ఏది అని మొత్తం అన్ని జోబులు చెక్ చేసుకుంటున్నాడు. కానీ పై జోబు మాత్రం చెక్ చేసుకోవట్లేదు. చాలా కంగారు పడుతున్నాడు, చెమటలు పట్టేస్తున్నాయి. టికెట్ ఎక్కడ అని వెతుక్కుంటున్నాడు. ఈలోగా టీసీ వచ్చాడు. టికెట్ ఏది అడిగాడు. ఆయన లేదండి టికెట్ లేదండి, నేను నిజంగా టికెట్ తీసానండి, టికెట్ కొనుక్కున్నాను కానీ ఎక్కడో పడిపోయింది అని బ్రతిమాలుతున్నాడు. అలా బ్రతిమాలిన వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. నెక్స్ట్ స్టేషన్లో దించేస్తారు. వేరే స్టేషన్ వచ్చింది, అక్కడ దించేశారు. అతని లగేజ్ మొత్తం కూడా బయటపడేశారు. బయటకు వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలి? వేరే ఆటోనో ఇంకోటి ఏదైనా చూసుకోవాలి. మరి డబ్బులు ఇవ్వాలి కదా. ఆ డబ్బుల కోసం ఆయన పైజోబులు చేయట్టాడు. పైజోబులు చేయగానే పైజోబులు ఏముంది? టికెట్ ఉంది. సో ఈ టికెట్ తన దగ్గరే ఉన్నది అనే విషయం ఆయనకి ట్రైన్లో ఉండగానే తెలిస్తే ఏమయ్యేది? తను వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళేవాడు. ఎంతసేపు టెన్షన్ పడక్కలొద్దు, అంత వెతకక్కలొద్దు. టికెట్ పైజోబులో ఉన్నది అనే సత్యం తెలియకపోవడం వలన వెతికాడు, టెన్షన్ పడ్డాడు, వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళలేకపోయాడు. ఎగ్జాక్ట్గా మన జీవితం కూడా సాతాను అలాగే చేస్తున్నాడు. సాతాను వస్తున్నాడు మన కొరకు. మన తండ్రి సమస్తమును జరిగించి, ఆయన రక్తం చిందించి, దెబ్బలు తినేసి ఎక్కడి నుంచి అప్పగించాడు? తండ్రికి సిలువ మీద నుంచి అప్పగించాడు. తండ్రి సమస్తము సమాప్తమాయను, సమప్తమని సిలువ నుంచి అప్పగించాడు. సమస్తము సమాప్తమైపోయిన తర్వాత ఇంకా పిల్లలను కూడా వాడొచ్చి, నువ్వు దెబ్బలు తిన్నా కదా తండ్రిగా, నువ్వు తినేసావు, నీ పిల్లలను కూడా ఒక దెబ్బేస్తాను అంటే తండ్రి ఊరుకుంటాడా? నీవే తండ్రి అయితే నీ పిల్లలు అనుభవించిన శిక్ష మొత్తం నువ్వు అనుభవించేస్తే మరలా శత్రువు వచ్చి నీ పిల్లలను కూడా ఒక దెబ్బేస్తాను అంటే ఊరుకుంటావా? అలాంటిది మన తండ్రి సమస్తము సంపూర్ణం చేసేసిన తర్వాత మరలా వచ్చి సాతాను మనల్ని ఒక దెబ్బేస్తానంటే, మరలా మనల్ని శ్రమ పెడతానంటే ఆయన ఊరుకుంటాడా? ఎలా ఊరుకుంటాడు? టికెట్ మన దగ్గర ఉన్నది. మన తండ్రి మనకి అన్నీ సమకూర్చి టికెట్ కూడా తీసేసి మనకి ఇచ్చి వెళ్ళిపోయాడు. కానీ అది మన దగ్గరే ఉన్నది అని మనకు తెలియట్లేదు. కంగారు పడుతున్నాము, వెతుకుతున్నాము. సాతాను వస్తున్నాడు, టికెట్ ఏది అంటున్నాడు, మనం దిగేస్తున్నాము. ఇదే జరుగుతుంది. ఆయన ఇచ్చిన సమృద్ధి అంతా కూడా మన దగ్గరే ఉన్నది అని మనకి తెలిస్తే చాలు. అందుకనే సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. తర్వాత మన సీట్లో మనం కూర్చోవచ్చు, పడుకోవచ్చు, తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, గమ్యానికి వెళ్ళొచ్చు. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం తెలియకే పేతురు అన్నాడు యేసయ్యతోటి, అది నీకు జరగకుండునుగాక అన్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడు? సాతానా అన్నాడు పేతురుని. బికాస్ ఆయనకి సత్యం తెలియట్లేదు. సత్యం తెలియకపోవటం కూడా సాతాను ఏలుబడే. సత్యం తెలియాలంటే వాక్యమే ఆధారం. వాక్యం చదివితే నువ్వు స్వతంత్రుడు అయిపోతావు, వారసుడు అయిపోతావు. దేవుడి కొద్ది వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.